600 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించాను అని చెప్పి చెప్తున్నారు. ఓకే. నేను ఎవరికి బినామీని కూడా కాదు. అన్న. కావాలని ఏసీబీ వాళ్ళు అప్పటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేఎన్ఆర్, అప్పటి గవర్నమెంట్ లో ఉన్న డీజీ గారు వీళ్ళందరూ డబ్బుల కోసం నన్ను వాడుకొని నా ఆస్తులు ఫ్రీజ్ చేసి నన్ను బుకాయించి దాదాపు ఒక 30-40 మంది సబ్ రిజిస్ట్రార్లను బెదిరించి డబ్బులు తీసుకున్న వ్యవస్థ వాళ్ళది. మరి మిమ్మల్ని అంటే కాదు, నాది మీరు సామాన్యుడు వ్యక్తి అయితే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ ఇచ్చారు? అంటే మీకు ఏ సోర్స్ త్రూ మీకు కనెక్ట్ అయ్యారన్న వాళ్ళు? ఏ సోర్స్ తో నాకు కనెక్ట్ అయ్యారంటే అప్పుడున్న నాకు సబ్ రిజిస్ట్రార్లతో మంచి పరిచయాలు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని అన్న. అప్పుడు సబ్ రిజిస్ట్రార్లతో నాకు మంచి సంబంధాలు ఉండేవి. అలా నన్ను కొన్ని సందర్భాల్లో నన్ను టార్గెట్ చేసి నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. అలా చేసి లాస్ట్ కి నన్ను ఒక అంటే మధ్యలో ఒక మిడిల్ ఫింగర్ ఉంటుంది చూసి దాన్ని అట్లా వాడుకొని అలా చేసిందే తప్ప ఈ రోజు నేనేం అక్రమంగా ఏ రోజు ఎవరిని బెదిరించి రూపాయి తీసుకున్నది లేదు. ఎవరైనా ఆస్తులు లాక్కుంటే ఈ 600 కోట్ల రూపాయల ఆస్తులు లాక్కున్నారంట ఎవరైనా ఈ రోజు వరకు కంప్లైంట్ ఇవ్వగలిగారా అన్న? అన్న ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటే సో కాల్డ్ మీకన్నా హైయర్ అండ్ పీపుల్ కూడా చాలా మంది ఉంటారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండే వ్యక్తులు. వాళ్ళందరూ కాదని చీమకుర్తి శ్రీకాంత్ ఎందుకు టార్గెట్ చేసిరు? అంటే మిమ్మల్ని ఎందుకు పావుగా వాడుతున్నారు? అంటే చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్లతో అందరితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు కదా. అంటే మీరు టోటల్ ఏపీలో అందరి సబ్ రిజిస్టర్స్ తోటి 40-50 మంది సబ్ రిజిస్ట్రార్లతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయన్న. అంటే ఏ విధంగా పరిచయాలు? అంటే మీకు వాళ్ళకి అంత సోర్స్ ఏంటి? యూఆర్ నాట్ రిలేటెడ్ టు దట్ ఫీల్డ్, రైట్? ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కదా మీది. రియల్ ఎస్టేట్ లో మన రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ అన్ని చోట్ల నాకు సబ్ రిజిస్ట్రార్లు పరిచయం. ఒకప్పుడు సబ్ రిజిస్ట్రార్లు ట్రాన్స్ఫర్లప్పుడు ఏదో హెల్ప్ చేయమని అడిగితే నేను అప్పుడు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఓఎస్డీ ఎవరైతే దశరథరామరెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి నేను ఫోన్ లో మాట్లాడిచ్చాను, వాళ్ళని కలిపించాను. వాళ్ళతో మాట్లాడి చేసుకున్నాక అప్పుడు ట్రాన్స్ఫర్ విషయంలో నేను హెల్ప్ చేశానన్న విషయం ఒక సబ్ రిజిస్ట్రార్ నుంచి ఇంకో సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి అలా సబ్ రిజిస్ట్రార్లు అందరూ నాకు పరిచయం అయ్యారు. ఓకే, చేశారన్నా మీరు? ట్రాన్స్ఫర్ చేయించారా? నేను ట్రాన్స్ఫర్ చేయలేదన్నా. నేను పలానా వ్యక్తిని హెల్ప్ చేశా యాజ్ ఫ్రెండ్ గా. నువ్వు నాకు అన్న ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తావు అన్న, నీకు ఎవరైనా డిపార్ట్మెంట్ ఎవరైనా తెలిస్తే చెప్పన్నా అంటావు. అలా చెప్పి వాళ్ళని కల్పించుకొని వాళ్ళకి వాళ్ళు చేసుకునేదే తప్ప నేను నాకు డబ్బులు ఇచ్చింది కాదు. నేను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయింది. దశరథరామరెడ్డి గారు అతను చేపించిండనా? అప్పుడున్న ట్రాన్స్ఫర్లు దశరథరామరెడ్డి గారే చేపించారు అప్పుడున్న గవర్నమెంట్ లో. ఆ తర్వాత సింగ్ దగ్గర డబ్బులు అడిగారు వాళ్ళు, సింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత నాతో అడిగిపించారు, నేను ఇవ్వలేకపోయాను. అలా నన్ను కావాలని ఏసీబీ కేసులో ఇరికిచ్చారు. ఆ ఇరికిచ్చిన కేసులో నుంచి నేను బయటకు రావడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో, నేను నిజంగా వైసీపీ గవర్నమెంట్ నాకు సపోర్ట్ అయ్యి ఉంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న నా మీద ఎందుకు కావాలని కేసు పెట్టారంటే నా మీద ఏదో చేయడం కోసమే కదా అన్న కేసు పెట్టింది. కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేసి అదే వైసీపీ గవర్నమెంట్, అదే ఏసీబీ ఆఫీసర్లు, అప్పుడున్న ఏసీబీ ఆఫీసర్, నేను ఇప్పుడున్న ఏసీబీ ఆఫీసర్ చెప్పట్లే, అప్పుడు ఎవరైతే ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రాఘవరావు సబ్ రిజిస్ట్రార్ దొరికినప్పుడు 15 మంది సబ్ రిజిస్ట్రార్ల పేర్లు చెప్పినప్పుడు ఒక శ్రీకాంత్ నే పిలిపించి ఎంక్వైరీ చేసి శ్రీకాంత్ ఆస్తులు ఎందుకు ఫ్రీజ్ చేశారు, మిగతా 14 మంది ఆస్తులు ఎందుకు చేయలేదు? అంటే వాళ్ళ గవర్నమెంట్ అన్నా? వాళ్ళ గవర్నమెంటే కదా. వాళ్ళు ఎందుకు ఫ్రీ అయ్యారు, నేను ఎందుకు ఫ్రీ అవ్వలేకపోయానన్నా చెప్పండి. అంటే మీకు వాళ్ళకి ఎక్కడ చెడి ఉండొచ్చు? మీకు ఎందుకు? ఎవరికి? రాఘవరావు సబ్ రిజిస్ట్రార్ దొరికినప్పుడు రాఘవరావు సబ్ రిజిస్ట్రార్ నాకు ఫోన్ చేసి ఆ రోజు అన్న ఎక్కడ ఉన్నావు అని అడిగితే పలానా చోట ఉన్నాను అని చెప్పాను. అప్పటికి రాఘవరావు మీద రైడ్ జరుగుతుందని కూడా నాకు తెలియదు. అదే రాఘవరావు స్టేట్మెంట్ ఇచ్చాడు నా ట్రాన్స్ఫర్ విషయంలో. నేను సింగ్ అనే వ్యక్తి నాకు శ్రీకాంత్ పరిచయం చేశాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను సజ్జల గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పి పరిచయం చేశాడు తప్ప ఎక్కడ కూడా శ్రీకాంత్ కు డబ్బులు ఇచ్చానని ఏ రోజు చెప్పలేదే. వాళ్ళకు వాళ్ళు చేసుకొని నేను సింగికి బినామీ అని చెప్పి నా మీద రాయిపించి ఏసీబీలో దాదాపు 15 మంది సబ్ రిజిస్ట్రార్ల పేరు రాఘవరావు చెప్పాడన్న ఆ రోజు. 15 మంది సబ్ రిజిస్ట్రార్ల పేర్లు 14 మందిని ఎందుకు ఆస్తులు ఫ్రీ చేయలేదు, 14 మందిని ఎందుకు ఏసీబీ ఆఫీస్ కి పిలిపించి ఎంక్వైరీ చేయలేదు, నా ఒక్కరిని ఎందుకు పిలిపించారు, నేను ఒక ప్రైవేట్ వ్యక్తిని, నా ఆస్తులు ఎందుకు ఫ్రీ చేశారు, నన్ను ఎందుకు పిలిపించారు, ఎందుకు చేశారు? ఇదంతా ఈ 14 మందిని వాడుకోవటం కోసం నన్ను పావుగా వాడుకున్న వ్యక్తిని నేనని చెప్తానన్నా నా ఉద్దేశంలో. ఇప్పుడు కాదన్నా, మీరు ఇప్పుడు ఇది మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? ఏది ఈ ర్యాపో అనేది వైసీపీ గవర్నమెంట్ తోటి? వైసీపీ అంటే నాకు మీరు అన్నకు వచ్చి నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు మీరు ప్రత్యేకంగా పరోక్షంగా మీరు వైసీపీ గవర్నమెంట్ గా వర్క్ చేశారు. ఏసీబీ వాళ్ళు నా ఫోన్లు నా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళి ఫ్రీజ్ చేశారు. ఎందుకు చూపించలేదు? నా 8 ఫోన్లు ఫ్రీజ్ చేశారు. ఎందుకు చేశారు?
ఇప్పుడు బయట న్యూస్‌లో వచ్చే మాట ఏందంటే, యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు వచ్చిన న్యూస్‌లో ఏందంటే, మీరు సజ్జల గారి బినామీ భారతమ్మ గారి బినామీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి భార్య. నాకు భారతం అనే వ్యక్తిని ఈ రోజు వరకు నాకు తెలియదన్నా. ఆవిడ ఎవరినో కూడా నేను డైరెక్ట్ గా మీడియాలో చూడటమే తప్ప నేను డైరెక్ట్ గా ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసిన వ్యక్తులు ఆఫీసర్లు, వాళ్ళకి సజ్జల గారికి సంబంధించిన వ్యక్తులు నాకు పరిచయం, కానీ నాకు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకపోతే అవ్వదు కదా ట్రాన్స్ఫర్ అనేది. ఓకే. ఓకే, అవును సజ్జల. 5-6 సబ్ రిజిస్టార్లు ఒకే చోట ఎలా పనిచేస్తారన్నా? అన్న, శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక్కడే చేయగలుగుతాడా? శ్రీకాంత్ మీద ఎందుకు ఆ రోజు ఏసీబీ ఫైల్ చేసింది? శ్రీకాంత్ చాలా మంది ఐఆర్ అఫీషియల్స్ కి బినామీ అని ఎందుకు ఫైల్ చేసింది? నేను ఏ ఐఆర్ అఫీషియల్స్ కి బినామీ అనేది ఎందుకు ప్రూఫ్ చేయలేకపోయింది ఏసీబీ ఆ రోజు? నా మిమ్మల్ని ఇంటికి వచ్చి కాదు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయడానికి రీజన్ ఏదై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి? నన్ను టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడ బయటకు వెళ్ళిపోయి నేను వేరే వాళ్ళకి చెప్తానేమో అని ఉద్దేశం చేత నన్ను టార్గెట్ చేసి నన్ను నొక్కి పెట్టి ఉంచితే పాయింట్ నెంబర్ నేను 2 అలా పడు. అన్న, పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి సంబంధించిన విషయాలు మీకేం తెలుసు అన్న? ఓపెన్ గా చెప్పేసేయండి అన్న. ఓపెన్ లో చెప్పాలంటే, ఇప్పుడు విజయవాడలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, ఏపీలో గల సబ్ రిజిస్ట్రార్ల ట్రాన్స్ఫర్లు ఎక్కడ నుంచి జరిగాయి అనేది నాకు తెలుసు. ఎవరు చేపించారు, ఎక్కడ నుంచి జరిగాయి, ఎవరు ఎంత ఇచ్చారన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. నేను బయటికి వెళ్ళిపోతానేమో, నేను బయటికి వెళ్ళిపోయాను కాబట్టి నేను ఇంకా వేరే వాళ్ళకి చెప్తానేమో అనే ఉద్దేశం మేబీ కూడా అయి ఉండొచ్చు కదా. కేవలం ఆ సబ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ కారణమా, లేకపోతే ఇంకేదైనా ఉండదా? సబ్ రిజిస్ట్రార్ల ట్రాన్స్ఫర్లే కారణము, ప్లస్ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర నుంచి వీళ్ళు అడిగినప్పుడు నేను డబ్బులు ఇప్పించకపోవటం అనేది కారణం కూడా అయి ఉండొచ్చు కదా. మరి ఇది పాత గవర్నమెంట్ లో జరగాలి, మరి ఈ గవర్నమెంట్ లో ఎందుకు ఈ న్యూస్ తెర మీదకి వచ్చింది? ఈ కేసు అనేది పాత గవర్నమెంట్ లో మాత్రమే జరిగింది, ఈ గవర్నమెంట్ లో జరగలేదు. ఓకే, ఇప్పుడు టీడీపీ ఈ గవర్నమెంట్ లో అతను దొరికాడు. 1 year తర్వాత సింగ్ దొరికాడు. ఈ రోజు సింగ్ నేను తీసుకెళ్లి గోవాలో కిడ్నాప్ చేశానంటే, కిడ్నాప్ చేసి ₹1 కోటి ఇచ్చాడు సింగ్ అంటుంటే, ₹1 కోటి ఇచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినప్పుడు సింగ్ గుంటూరులో ఎలా దొరుకుతాడు? పోనీ ₹1 కోటి ఇచ్చి వదిలేశారని చెప్పాడు కదా. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఎందుకు నా మీద కంప్లైంట్ పెట్టలేదు? సింగ్ ఎవరన్నా కావాలని ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టార్ సింగ్, అతనే కదా కంప్లైంట్ పెట్టింది సీఎం గారికి. ఓకే, కేవలం ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టారు తన ఆస్తులు కాపాడుకోవటం కోసం, తన కేసు నుంచి బయటపడటం కోసం మాత్రమే చేసేదే తప్ప ఇది ఎలాంటిది నాకు సంబంధించింది కాదు. 600 కోట్లు నా పేరు మీద ఉన్నాయంటున్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా ఆడకొచ్చి నన్ను సంతకం పెట్టమంటే నేను తప్పు చేయనప్పుడు మీరు తప్పు చేయనప్పుడు మరి మీరు ఎందుకు ఫారెన్ లో పోయి దాక్కున్నారన్న? అన్న, నేను ఫారెన్ లో పోయి నేను దాక్కోలేదన్న. యాక్చువల్ గా ఏంటంటే, నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఏసీబీలో నాకు సంబంధం లేకుండా కూడా నన్ను ఇరికిచ్చారు. నా పేరు పెట్టేశారు ఆల్రెడీ ఏసీబీ వాళ్ళు. ఓకే, పేరు పెట్టేసినప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు కంప్లీట్ చేయండి. పేరు పెట్టేసినప్పుడు ఎప్పుడైతే నేమ్ మెన్షన్ చేసేసారో, నేమ్ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను బెయిల్ వేసుకోవాలి, సిస్టమ్ అనేది ఉంటది కదా. నేను జైలుకి వెళ్ళటం నాకు ఇష్టం లేదన్న. నేను తప్పు చేయకుండా జైలుకి, వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, నేను ఎందుకు జైలుకి వెళ్ళాలి? సో దీంట్లో మీరు డైరెక్ట్ గా మీరు ఓపెన్ గా మీరు ఏం చెప్తున్నారు? వైసీపీ గవర్నమెంట్ లో పెద్దలు చేసిన తప్పులు అంటారు, వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసిన చెప్పండి అన్న. నేను ట్రాన్స్ఫర్ చేయడానికి నేనేమైనా ఆఫీసర్ని కాదు, నేనేమైనా సీఎంని కాదు, లేకపోతే నేనేమైనా మినిస్టర్ని కాదు. నేను జస్ట్ ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ చేసే వ్యక్తిని మాత్రమే. నాకు కొంతమంది పరిచయాలు ఉన్నాయి, నాకు ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను నేను తీసుకెళ్లి పరిచయం చేశాను తప్ప నేను ఏ రోజు ఎవరిని బ్లాక్ మెయిల్ చేసి కానీ, ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకున్నట్టు కానీ ఎవరినైనా ఒకరిని నాకు చూపించమనండి. ఇప్పుడు సింగ్ అన్ని రికార్డింగ్లు వదిలాడు కదా నావి. నేను ఎక్కడైనా సింగ్ రూపాయి అడిగానా? సింగ్ వెళ్ళి మాట్లాడమంటే నేను మాట్లాడాను. మీరు ఎవరితో మాట్లాడారు? చాలా మందితో మాట్లాడాను. అప్పుడు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి మేనల్లుడితో మాట్లాడాను. మన అంతకుముందు ఉన్న ఏసీబీ డీజీ గారితో మాట్లాడాను. ఆ ఫోన్స్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా, ఏసీబీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా. ఆ గవర్నమెంట్ లో నా దగ్గర లాక్కొని నా దగ్గర ఈ రోజు ఎవిడెన్స్. మీరు జస్ట్ హెల్ప్ చేస్తేనే ఇది జరిగింది అంతే తప్ప మీరు మీరు జస్ట్ వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు హెల్ప్ చేయాలనుకున్నారు అంతే తప్ప మీరు ఏదో ఆశించి వల్ల మాత్రం నేను డబ్బులు ఆశించి చేసింది కాదు. ఒకవేళ వాళ్ళకి ఈ ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అయినారో మీ చేత ట్రాన్స్ఫర్ చేయబడి అంటే మీ మాటతోటి ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అయినారో వాళ్ళందరికి మీకు వాళ్ళ మధ్య ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదా? ఎలాంటి ఒక సింగిల్ పెనీ కూడా? నాకు వాళ్ళకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఒకవేళ వాళ్ళు చూపించి ఉంటే
వాళ్ళకు డైరెక్ట్ గా నాకు శ్రీకాంత్కు డబ్బులు ఇచ్చాను, శ్రీకాంత్కి డబ్బులు ఇచ్చానని చూపిస్తే నేను ఖచ్చితంగా ఏ శిక్షకైనా నేను పడతాను. ఈ రోజు ఏదో బెదిరించి రాయిపించొద్దు, ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే చూపిమనండి. ఇప్పుడు సింగ్ దగ్గర అన్ని ఆడియో కాల్ ఉన్నాయి. ఎక్కడన్నా నాకు డబ్బులు కావాలి సార్, నేను ఎక్కడ అడగలేదే. సింగు పలానా వ్యక్తితో మాట్లాడమంటే మాట్లాడాను, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను. సింగు ఈ రోజు చేసేది ఏంటంటే సింగుని ఏసీబీ రైడ్ నేనే చేపించాను అంటాడు. సింగ్ ఏసీబీ రైడ్ నేను చేపిస్తాను అంటాడు. నేనెందుకు చేపిస్తా సింగ్ని? రాఘవరావు సబ్ రిజిస్టర్ దొరికినప్పుడు రాఘవరావు సబ్ రిజిస్టర్ నా పేరు చెప్పాడు. నన్ను ఏసీబీ వాళ్ళు నన్ను అడిగారు, నేను చెప్పాలి కదా. అప్పుడు నాకు తెలిసినప్పుడు నేను చెప్పాలా వద్దా మీరు చెప్పండి. నన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి, ఏసీబీ ఆఫీస్ లో కూర్చోబెట్టి, నన్ను నా భార్యను తీసుకెళ్లి కూర్చోబెట్టి, నా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి బలవంతంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టినప్పుడు ఎవరైనా చెప్తారు కదండి. ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉన్న ఇప్పుడు ఇది సజ్జల గారు పేరు రావడానికి కోసమే టీడీపీ గవర్నమెంట్ చేస్తుండ్రా ఈ విధంగా? సజ్జల గారి పేరు కోసం టీడీపీ గవర్నమెంట్ చేస్తోందని అన్నాడు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ చాలా తప్పిదాలు జరిగినాయి, అవి తెలుసుకొని చేస్తోంది అనేది నా ఉద్దేశం. కానీ దీనికి నాకు సంబంధించింది కాదు. దీనికి నేనే ఇబ్బంది పడుతున్నా. ఐఎమ్ సఫర్డ్ క్యాండిడేట్. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు ట్రాన్స్ఫర్ విషయంలో, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ట్రాన్స్ఫర్ విషయంలో సజ్జల గారు తెలియకుండా జరిగే ఉండొచ్చా అని మీరు అన్నారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ సజ్జల గారికి అయితే నేను డైరెక్ట్ గా మాట్లాడలేదండి. సజ్జల గారికి తెలవకుండా ఏ ట్రాన్స్ఫర్ జరగదు. ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సజ్జల గారికి తెలియకుండా ఏ ట్రాన్స్ఫర్ జరగదు. ఎవడు కూడా బయటికి వెళ్లే వ్యక్తి ఎవడు లేడు. మీరు టీడీపీ గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఇప్పుడు వస్తున్న టీడీపీ గవర్నమెంట్ కి వైసీపీ గవర్నమెంట్ లోనే ఐఎమ్ సఫర్డ్ క్యాండిడేట్. నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నా ఆస్తులన్నీ ఏసీబీ వాళ్ళు ఎప్పుడో ఫ్రీ చేశారు. నేను 600 కోట్ల అక్రమాన్ని సంపాదించాను అని చెప్తున్నారు. సింగుని నేను ఏసీబీ రైడ్ నేను చేపించలేదు. సింగుని ఏసీబీ రైడ్ ఎవరు చేపించారన్నది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఎవరికి సింగు డబ్బులు ఇవ్వలేదో వాళ్ళు చేపించారు, నేను చేపించింది కాదు. అది నేను ఎలా చేపిస్తానన్నా? నేను ఒక ఎంప్లాయీనా, ఒకపోతే నేను ఒక ఆఫీసర్నా? ఒకే 8 మంది సబ్ రిజిస్టార్ విజయవాడలో నేను పేర్లు చెప్తాను. విజయవాడలో గత 5 సంవత్సరాల నుంచి అదే ఆఫీసుల చుట్టూ, పక్కపక్కల ఆఫీసుల చుట్టూ ఎలా తిరుగుతున్నారు? దాని గురించి ఎంక్వైరీ చేయమనండి టీడీపీ వాళ్ళని. నా గురించి ఎందుకు ఎంక్వైరీ? నేనేం చేశానని తప్పు? నేను ఈఎంఐలు కట్టుకోవాలనే పరిస్థితిలో నేనున్నా ఈ రోజు. ఇది ఎవరు కనుసైగలో జరిగి ఉండొచ్చు అన్న? డైరెక్ట్ స్టేట్ అవే ఇప్పుడా ఎట్ ప్రెజెంటా? లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ 8 మంది ఒకే దగ్గర ఇటు తిరుగుతున్నారు కదా, అది ఎవరు కన్సైగలో జరిగింది? నాకు తెలిసి కేఎన్ఆర్ గాని సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మాత్రం అవుతుంది తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నాకు డైరెక్ట్ గా ఏ రోజు పరిచయం లేదు. కేఎన్ఆర్ గారితో ఉందా మీకు డైరెక్ట్ యాక్సెస్? కేఎన్ఆర్ అనే వ్యక్తిని నాకు సింగ్ అనే వ్యక్తిని పరిచయం చేస్తేనే నాకు కేఎన్ఆర్ పరిచయము. నేను ఆల్రెడీ నిన్న ఆడియో రికార్డింగ్ లో కూడా చెప్పాను. నేను కేఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళిద్దరి మధ్య గొడవలు, అక్కడ సబ్ రిజిస్టార్లకు డిఆర్లకు మధ్య గొడవలు జరుగుతుంటే నేను వెళ్ళానే తప్ప, నన్ను మాట్లాడమంటే నేను వెళ్ళాను తప్ప, నేను ఏ రోజు కేఎన్ఆర్ తో నేను ఏ ట్రాన్స్ఫర్ నేను చేపిలేదు. జస్ట్ పరిచయాలు చేపించారు అంతే. నేను పరిచయం చేశానన్నా, పరిచయం చేయడంలో తప్పేం లేదు కదా. మీరు అట్లా పరిచయాలు చేయించుకొని మీరు సబ్ రిజిస్టర్స్ తోటి మీకు పనులు చేయించుకున్నారు. ఏది మీ రియల్ ఎస్టేట్ సంబంధించినది అంతేనా? నా రియల్ ఎస్టేట్ పని అంటేనే మామూలుగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ప్రతి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకోకుండా ఇది ఇల్లీగల్ గా జరిగే, ప్రతి వాళ్ళు డబ్బులు ఇస్తారన్న. ఎవరు నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఎవరు చెప్పరు. ఈ రోజు మనకున్న ఇండియాలో ఏంటంటే డబ్బులు ఇచ్చానన్నా తప్పే, డబ్బులు తీసుకున్నానన్నా తప్పే. నాకున్న పరిచయాల్లో, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో నాకు వాళ్ళు పాపం నిజంగా చెప్తున్నాను, ఏ రోజైనా ఎప్పుడైనా నాకు ఒక 5 లక్షలు కావాలంటే హెల్ప్ చేశారు. నేను వాళ్ళకి కావాలన్నా హెల్ప్ చేశాను తప్ప నాకు వీళ్ళకి ఎలాంటి కూడా లేదు. నాకు ఏదైనా రిజిస్ట్రేషన్ అంటే ఇమీడియట్లీ వెళ్ళి చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు తప్ప కేవలం కొంతమంది ఆఫీసర్లు ఆ రోజు నన్ను వాడుకొని నన్ను నాశనం చేసిందే తప్ప ఇందులో వేరే ఏమీ లేదు. ఆఫీసర్ల పైన ఎవరు చెప్పండి, ఆఫీసర్ల పైన ఎవరున్నారన్నది అది పైన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని మీ ఫోటో పెట్టి మీడియా ఛానల్స్, పత్రికా విలేకరులు అందరు మీ ఫోటో పెట్టేసి మీరే దొంగ అంటున్నారు కాబట్టి, మీరు ఆల్రెడీ దొంగ అనే మెప్ప మీరు మోసుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పకపోతే అది మీకు ప్రాబ్లం అవుతుంది కదా, మీ కుటుంబ సభ్యులకు ప్రాబ్లం అవుతుంది, మిత్రులకు ప్రాబ్లం అవుతుంది కదన్నా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మీరు ఓపెన్ గా చెప్తారు, నేను ఆల్రెడీ ఈ గవర్నమెంట్ కాదు లాస్ట్ గవర్నమెంట్ సఫర్ అవుతున్నాను, వాళ్ళకి నేను ఫేవర్ గా లేను కాబట్టి వాళ్ళే నా మీద కేసులు వేశారు, నా మీద ఏసీబీ రైట్లు వేసినారు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ డబ్బుల కోసం ఏసీబీ రైట్ చేపించారు నా మీద. కేవలం ఎవరు డబ్బుల కోసం
ధనుంజయ రెడ్డి గారు, అప్పుడున్న ధనుంజయ రెడ్డి గారి మేనల్లుడు ఉమ్, ఎవరైతే రాహుల్ ఉన్నాడో, డీజీ గారు అప్పుడు ఏసీబీ డీజీ మేనల్లుడు ఎవరైతే రాహుల్ ఉన్నాడో, ఉమ్, ప్లస్ ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కొంతమంది ఉన్నారో, నన్ను డబ్బులు అడిగి నన్ను చాలా ఇబ్బందులకరమైన వాతావరణానికి తీసుకొచ్చి సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తావా లేకపోతే ఆ సబ్ రిజిస్ట్రార్ రైడ్ చేపిమంటావా అని బలవంతంగా నన్ను ఇబ్బంది పెట్టి చేసిందే తప్ప నా ఫోన్లు ఏసీబీ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లిపోయారు? ఉమ్. ఎందుకు ఏసీబీ వాళ్ళు నా ఫోన్ అంటే తీసుకెళ్లిపోయారు? సబ్ రిజిస్టర్ డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని అడిగినారా? అంతే కదన్నా, సబ్ రిజిస్ట్రార్ డబ్బులు ఇవ్వకపోతే నన్ను తెమ్మంటే నేను ఎక్కడి నుంచి చర్చిస్తాను? నేను పరిచయం చేయడం వరకే. వాళ్ళకి ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు ఐడియా ఉండదు కదా. ఈ మీరు రోజు ఏ జస్ట్ సబ్ రిజిస్ట్రార్ వచ్చి నేను డబ్బులు ఇచ్చి జస్ట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ చేసుకున్నా, హెల్ప్ కోసం మీరు ఏ సబ్ బలిపశు అంటారా? మీరు వాళ్ళు హెల్ప్ చేసినందుకు మీరు బలిపశు. ఇది కేవలం ఒక 15 మంది సబ్ రిజిస్ట్రార్లు ప్లస్ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను. ఓఎస్డి దశరథరామ రెడ్డి ప్లస్ ధనుంజయ రెడ్డి గారి వల్ల ప్లస్ ఇంకొకటి ఎవరంటే అప్పుడున్న ఏసీబీ వాళ్ళ వల్ల నేను ఇబ్బందులు పడ్డాను. నా కుటుంబం నాశనం అయిపోయింది. నేను రోడ్డు నెక్కాను. నా ఫోన్ ఎందుకు సీజ్ చేశారు? నా ఫోన్ మా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఫోన్లు సీజ్ చేసి నాకు నోటీస్ ఇచ్చి నా ఫోన్ ఎందుకు కోర్టులో సరెండర్ చేయలేదు వాళ్ళు? ఇప్పుడు మీ వల్ల ఇప్పుడు రీతు చౌదరి గారిని కూడా ఎందుకు తెర మీద తీసుకొచ్చినారు? అంటే ఆమె పేరు మీద మీరు ఆస్తులు పెట్టారంట కదా. రీతు చౌదరికి అసలు దీనికి ఎలాంటి సంబంధం లేదన్నా, కావాలని వ్యక్తిగత కక్షతో లాగటమే తప్ప రీతు చౌదరికి ఈ కేసులకి ఎలాంటి సంబంధము లేదు. ఎలాంటి ఇది కూడా కావాలని గోవాకి వెళ్ళి హనీ ట్రాప్ చేశానని ఫోటోలు వేయటము. ఒక అమ్మాయిని మన రీతుకి నాకు దాదాపు గత సంవత్సరం నుంచి గొడవలు జరుగుతున్నాయి. మేము విడివిడిగా ఉన్నాము, డైవర్స్ తీసుకుందామనే ఆలోచనలో కూడా మేము ఉండి మా పంచాయతీలో మేము ఉన్నాం. అసలు రీతుకు దీనికి సంబంధించింది ఏది లేదన్నా. రీతు పేరు మీద ఆస్తులు పెట్టాను అంటే రీతుని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా ఆస్తులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకుంటారన్నా. ఇప్పుడు మీ వైఫ్ పేరు మీద మీరు ఆస్తులు పెట్టుకో, నా ఆస్తులే అన్నా. మా నాన్నగారు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులే తప్ప నేను సొంతంగా పెట్టిన, నేనేమి ఎవరిని దోచుకో అన్న 600 కోట్లు సంపాదించాను అని చెప్పి ఈ రోజు అంటున్నారు కదా. ఎవరైనా మీడియాకి వచ్చి ఈ రోజు వరకు శ్రీకాంత్ నన్ను మోసం చేశాడు, నా దగ్గర ఆస్తులు లాక్కున్నాడని ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మీకు ఈ రోజు వరకు? ఇప్పుడు మీ ఆస్తి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీ తాతల ఆస్తి, మీ నాన్నగారి ఆస్తి, మీరు సంపాదించిన ఆస్తి ఎంత ఉండొచ్చు? నాకు సంపాదించిన ఆస్తి ఎంత ఉన్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో నాకు తెలియదన్నా. నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అవన్నీ ఆల్రెడీ ఏసీపీ వాళ్ళు ఫ్రీజ్ చేశారన్నా. నా ఆస్తులు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లోనే ఫ్రీజ్ చేశారు. అవి అన్ఫ్రీజ్ చేయడం కోసమే కదా నన్ను నానా అవస్థలు పడి నన్ను డబ్బులు అడిగి నేను డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉన్నానే. నా ఇంటికి వచ్చి నా ఫోన్లు ఎందుకు ఫ్రీజ్ చేశారు ఏసీబీ వాళ్ళు? అప్పుడున్న ఏసీబీ డీజీ ఏసీబీ డీజీ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఏసీబీ దాంట్లో ఒక్క పిహెచ్డి రామకృష్ణ గారు మాత్రమే కరెక్ట్ ఆఫీసర్ అని నేను చెప్తానన్నా. ఇప్పుడు తన టీడీపీ గవర్నమెంట్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ కి ఇది నాకు సంబంధించిన సమస్య కాదు. ఇందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఓఎస్డీలు, టీఏలు అందరూ ఉన్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని, నా మీద ఎంక్వైరీ చేస్తే నా దగ్గర నేను ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానన్నా. ఇప్పుడు నా దగ్గర ఏమన్నా బ్యాంక్ ధనుంజయ రెడ్డి గారు వాళ్ళ మీద మీ పేర్లు చెప్పండి. ధనుంజయ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ మేనల్లుడు. ఇప్పుడు నా ఫోన్లన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదన్నా. నా దగ్గర ఏ డేటా ఉంటది? ఇంకెవరున్నారన్నా? అన్నా కేవలం ధనుంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు దొరికిపోతారనే భయం చేత, వీటి చేత నా ఫోన్లు లాక్కొని కావాలని నా మీద ఏసీబీ కేసు పెట్టించి నా ఫోన్లన్నీ లాగేసుకొని నా ఫోన్లన్నీ బలవంతంగా నా ఇంటికి వచ్చి మా నాన్నగారు చనిపోయిన రోజు నా ఇంటికి ఏసీబీ ఆఫీసర్లు వచ్చి నా ఫోన్ తీసేసుకొని నాకు నోటీసులు ఎందుకు ఇచ్చారు? కేవలం నా దగ్గర ఉన్న డేటా రిమూవ్ చేయడం కోసం నా ఫోన్ లాక్కొని పోయారు తప్ప ఈ రోజు ఏమీ లేదని నన్ను బలవంతంగా నన్ను ఇబ్బంది పెట్టి చేశారే. ఎంతమంది సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఎన్ని వసూలు చేశారు, ఎన్ని కోట్లు వసూలు చేశారు చెప్పమనండి. సబ్ రిజిస్ట్రార్లు ఈ రోజు సబ్ రిజిస్ట్రార్లు అక్కడక్కడ ఎందుకు మారుతున్నారు? డిఆర్ రామారావు మీరు ఎందుకు పిలవలేదు? ఆ రోజు రాఘవరావు దొరికిన రోజు 15 మంది సబ్ రిజిస్ట్రార్ల పేరు చెప్పారు, ఒక శ్రీకాంత్ మాత్రమే ఎందుకు పిలిచారు? సరే అన్న, ఇప్పుడు మీరు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీ మీద ఏమైనా కేసులు వేసారా? నోటీస్ ఇచ్చారా? నాకు ఎలాంటి నోటీసు, ఎలాంటిది ఇన్ఫర్మేషన్ నాకు రాలేదన్నా. నాకు తెలిసి అప్పుడున్న ఏసీబీ ఆఫీసరే ఇప్పుడు ఈ కేసు చూస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి ఫేవరే చేస్తాడు తప్ప ఏసీబీ ఆఫీసర్ నాకు ఫేవర్ చేస్తాడని నేను అనుకోను. అప్పుడున్నటువంటి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి ఎవరైతే రమేష్ సిఏ గారు ఉన్నారో ఇప్పుడు ఆ రమేష్ సిఏ గారు చూసుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ నాకు ఐడియా ఉన్న ప్రకారం పాత ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక కూడా అతనే తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నారు. ఏసీబీ పాత నేను ఇప్పుడున్న ఆఫీసర్లు నేను చెప్పట్లేదన్నా. గత ఏసీబీ వాళ్ళు
నా మీద అంతకు ముందున్న వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై నా మీద చేసిన కేసులే తప్ప నేను ఎక్కడా కూడా అన్యాయం అనేది నేను ఎక్కడా చేయలేదు. ఇప్పుడు ఫైనల్ గా టీడీపీని అసలు వైసీపీ పెద్దలను టార్గెట్ చేయడానికి మిమ్మల్ని పావులాగా వాడుకుంటున్నారా? అంతే. వైసీపీ పెద్దలని పావులా వాడుకున్నారు అంటే వైసీపీలో వాళ్ళు చెప్పకపోతే నా మీద రైడ్లు జరగవు కదన్నా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నేను అనేది టీడీపీ గవర్నమెంట్ సింగు దొరికిందా మొన్న కదన్నా. సింగు మరి ఆ సీఎం గారికి ఎందుకు లేక పెట్టాడు ఏంటో సింగు నేను రైడ్ చేపిలేదు. సింగుని రైడ్ చేపించింది ఎవరన్నది సింగుకి తెలిస్తే బాగుంటది. సింగు నేను రైడ్ చేపించాను అనుకొని నా మీద నెగిటివ్ గా చేస్తున్నాడు. నాకు పరిచయాలు మాట్లాడిరా మీరు మధ్య? నేను సింగు నా పేరు చెప్పాక జైల్లోకి వెళ్ళాక నేను సింగుని వెళ్ళి కలిసే ప్రయత్నం నేను ఎందుకు చేస్తానన్నా? సింగు అక్రమాస్తులు ఏంటో నాకు తెలియదా? సింగ్ ఎక్కడెక్కడ సంపాదించాడో నాకు తెలియదా? సింగు ఆస్తులు ఎందుకు ఫ్రీ చేయలేదు? ఈ రోజు వరకు వాళ్ళ అల్లుడి పేరు మీద ఆస్తి ఎందుకు ఫ్రీ చేయలేదు? ఏసీబీ వాళ్ళు, నేను ఏసీబీ వాళ్ళని ఇప్పుడే అడుగుతున్నా, ఇప్పుడు అదే అడుగుతున్నా. కేవలం ఇది నన్ను లాగటం కోసము, డబ్బులు నన్ను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం గత గవర్నమెంట్ చేసిందే తప్ప ఇది ఈ గవర్నమెంట్ చేసిందని నేను అనుకోను. I'll get back to you soon, Anna. ఓకే అన్న, మంచిది.